చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. 2026 సంవత్సరము అప్పుడు 21వ తేదీకి వచ్చాం. ఇంకొక 10 రోజులుంటే ఈ మాసం కూడా ముగిస్తాం. మరి ఇక 4 రోజులుంటే భారతదేశానికి రిపబ్లిక్ డే, అంటే గణతంత్ర రాజ్యంగా 1950వ సంవత్సరంలో తీర్మానం చేశారు. అంటే ఇప్పటికి 76 సంవత్సరాలు ముగుస్తుంది. దేవుని యొక్క మహాకృపలో రిపబ్లిక్ డే అంటే సర్వసత్తాక సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని నియమించుకొని, అంటే రాజ్యాంగం అంటే ఒక ధర్మశాస్త్రాన్ని పెట్టుకొని దాని ప్రకారం నడుచుకుంటాం. మా దేశంలో ఇలాంటి ఆదేశ సూత్రాలు, మరి అలాంటి కొన్ని షెడ్యూల్స్ కొన్ని పెట్టుకొని ఉన్నాం. కాబట్టి ఆ సూత్రాల ప్రకారం మేము నడుస్తామని తీర్మానం చేసుకొని కోర్టులలో ఆ సూత్రాల ప్రకారంగా వాదిస్తూ ఉంటారు. ఫలానా ఆర్టికల్లో ఇలాగ రాసి ఉంది అని. ధర్మశాస్త్రం కూడా ఇశ్రాయేలుకు అలాంటిది. మరి ఆ ధర్మశాస్త్రంలో ఉన్నది దేవుడు తూచా తప్పకుండా చేస్తూ ఉంటే నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పాడు. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగానే మోషే 4 కోర్టులను మామ చెప్పిన దాని ప్రకారం ఏర్పాటు చేశారు. బెంచ్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. 4 కోర్టులు బైబిల్లోవే. దేవుని యొక్క ప్రేమలో దాని ప్రకారమే ఈ రోజున జరుగుతూ ఉంది. అయితే ఇవన్నీ చేసుకోవడానికి కొంచెం తెలివి కలిగిన మనుషులను ఏర్పాటు చేశారు. అయితే ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరిని పిలవలేదు, కేవలం మోషేని తప్ప. ఒక్క మనిషి ద్వారానే ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన తెలియచేసి నడిపించాడు. మందిరం కట్టాలన్నా, అలాగే యాజకత్వం చేయాలన్నా, అలాగే ప్రాయశ్చిత్త దినాలు, ఉపవాస దినాలు, అలాగే పండుగ దినాలు అన్నీ కూడా దాంట్లో రాశారు. అయితే ఈ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో పండుగలు ఏవేవి చేసుకోవాలో ఏమి రాయలే, ఎవరు చేసుకోవాలో రాయలే, ఎప్పుడు చేయాలో రాయలే. కేవలము మనిషి చేసేటువంటి పనులు ఎలాంటివి, వాటిల్లో ఏమన్నా తేడా ఉంటే ఎలాగా మనము సరిచేయాలి అనేవి దాంట్లో పెట్టారు. అయితే క్రీస్తు వచ్చిన తర్వాత పాత నిబంధనను కొట్టివేయలేదు, కానీ పాత నిబంధన బదులుగా కొత్త నిబంధన అనేది ఇచ్చారు. కొత్త నిబంధన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించటం, ఆయన మన కొరకు చనిపోయారని రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుంటూ కొత్త నిబంధనలోనికి మనం ప్రవేశిస్తాం. కొన్ని పాత నిబంధన పనులు ఉండవు. పాత నిబంధనలో తలనీలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది. మనం ఇప్పుడు తిరుపతిలో గుండు కొట్టించుకున్నట్టుగా ఇప్పుడు అది దేవుడు ప్రభువారు తీసేశారు. ప్రభువారు చనిపోయేటప్పుడు ఆయన జుట్టు జులపాల జుట్టు, పొడుగ్గా పెరిగిన జుట్టు, అయింది గడ్డం కూడా పెరిగినది. ఆయన గడ్డం గీయించుకోలేదు, అలాగే క్రాఫ్ కూడా చేయించుకోలేదు, అలాగే ఒకటే అంగి ధరించారు. చాలా సిమిలారిటీస్ ఉంటాయి పాత నిబంధనలో ఉన్నటువంటి దానికి యేసు ప్రభువారికి. ఎందుకంటే ఈయన మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా మనకు ప్రధాన యాజకుడు కాబట్టి ఆ యాజకత్వాన్ని ధరించేవారు ఎలాగుంటారంటే, మీరు చూస్తూ ఉంటారు ఆర్సీఎంలోను, లూథరన్లోను, సిఎస్ఐలోను, కొన్ని బ్యాప్టిస్ట్ సంఘాల్లో కూడా అంగీలు ధరిస్తారు. వాళ్ళు సపరేట్గా వాళ్ళు కుట్టించుకుంటారు. లోపల చొక్కా ప్యాంటు ఉన్నా పైన ఒక అంగీ ధరించుకొని వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. అది పాత నిబంధన పద్ధతి ప్రకారం. ముస్లిమ్స్ అందరూ కూడా, అరబ్బీస్ అందరూ కూడా ఒకటే అంగి కుట్టించుకొని చక్కగా పైన తలపాగా ఒకటి పెట్టుకుంటారు వాళ్ళు.
అయితే ఏం చెప్పొచ్చామంటే ఈ రోజున మనము సంవత్సరాలు ఎన్నో గతిస్తూ ఉన్నాయి, ఎన్నో వర్తమానాలు మనము వింటూ ఉన్నాం. ఆ వర్తమానాల్లో వర్ధిల్లిన వారిది, అలాగే వర్ధిల్లని వారివి, చెడిపోయిన వారివి, పడిపోయిన వారివి, దేవుడిని ఘనపరిచిన వారివి, దేవుడికి అవిధేయంగా తిరిగిన వారివి ఎన్నో మెసేజ్లు మీరు విన్నారు గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపుగా ఒక 20 ఏళ్ళుగా. అయితే దానిలో మనం బేరీ చేసుకొని ఒక తీర్మానం చేసుకోవాలి. నేను వాళ్ళు అలాగ చేశారు కాబట్టి వర్ధిల్లారు, అలా చేశారు కాబట్టి పడిపోయారు, కాబట్టి నేను కూడా ఒక మంచి తీర్మానం చేసుకుంటాను అనే మనసు నీకు రావాలి. వింటం వరకే కాదు, ఆ విని దాన్ని అనుసరించడానికి ప్రయత్నం కూడా చేయవలసిన వారమైన పౌలు భక్తుడు గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనములో ఏమని తీర్మానం చేస్తూ ఉన్నాడంటే, జీవించువాడను ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే లోపల ఎవరున్నారని చెప్తున్నాడు? పరిశుద్ధుడు ఉన్నాడు. కాబట్టి ఇక నేను అన్ని పనులు కూడా పరిశుద్ధంగానే చేస్తాను. తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు నడకలు, తప్పుడు మాటలు, తప్పుడుగా ఉన్నటువంటి చోట కూర్చోటాలు, వినటాలు ఇక నేను చేయను. ఎందుకంటే ఇక జీవిస్తుంది నేను కాదు, నాలో ప్రభువే నాలో జీవించుచున్నాడు అని చెప్పి ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. చాలా ఆటుపోట్లు వచ్చాయి. అతను క్రీస్తుని అంగీకరించిన తర్వాత తన వాళ్ళే అతన్ని రాళ్ళు తీసి కొట్టారు, బొండాల్లో బారేశారు, ఎగతాళి చేశారు, కొరగాని మాటలు అన్నారు, పొట్టోడు అన్నారు, బట్టతలోడు అన్నారు, ఏమండి చాలా మాటలు ఆయన్ని అన్నారు. కానీ అతను మాత్రం మంచి తీర్మానం చేసుకున్నాడు. యోబు కూడా అలాగే ఒక మంచి తీర్మానం చేసుకున్నట్టుగా మనం చూస్తాం. 1వ అధ్యాయము 21, 22 వచనాల్లో అన్నీ పోయాయి. ఆస్తిపాస్తులు పోయాయి, అలాగే పిల్లలు చనిపోయారు, అలాగే అనారోగ్యం కూడా పాలయ్యాడు. ఈ సందర్భంలో అతను అన్నమాట ఏమంటున్నాడంటే, అన్నీ పోయినా సరే నోటి మాట చేతనైనను అతను పాపము చేయలేదు. నోటితో కూడా పాపం చేయలేదు. చాలామంది కళ్ళతో పాపము, చేతులతో, చూపులతో, వినటం వలన, వెళ్ళటం వల్ల ఈ రకాలుగా ఒక కొట్టుకునే స్థలానికి ఒక ఆమె ఎవరు కొట్టుకుంటున్నారా అని చూద్దాం పోయిందంట. ఇంతలోకి వాడు ఒక బాటిల్ తీసుకొని పగలగొట్టాడంట. ఆ పగలగొట్టంగానే ఆ పెంకులు చెదిరిపోతాయి. ఆ ఈమె ఎవరు కొట్టుకున్నారా అని పోయి చూడటానికి పోయిన ఆమెకి వచ్చి ఆ పెంకు ఒకటి కళ్ళలో గుచ్చుకుందంట. 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి ఆమెకి. చూడండి ప్రియులారా, మరి ఇప్పుడు కన్ను ఏమైపోయిందంటే చిదిరిపోయింది, అంటే గుచ్చుకుపోయింది లోపలికి అది పెంకు. ప్రియులారా చూడండి, ఇప్పుడు నీ కాళ్ళు తప్పు చేశాయి, నీ మనసు తప్పు చేసింది, నీ ఆలోచన తప్పు చేసింది. కాబట్టి మనము దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు అని విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి. చాలామందికి అది ఉండదు. ఏం జరుగుతుందో అని చూడాలి. ఒక ఎమ్మెల్యే గారు గెలిచారట. గెలిస్తే దాన్ని చూడటానికి చాలామంది వెళ్ళారు, గ్రీట్ చేయడానికి. సరే, అక్కడ వాళ్ళంతా ఏం చేశారంటే దాదాపు ఒక పావు గంట సేపు కాలేటువంటి టపాకాయల గుత్తిని పరిచారంట. రోడ్డు మీద పరిచి
ఒత్తి పెట్టి కాల్చారంట. చాలా సంతోషంగా ఉల్లాసంగా మరి గంతులేస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి చేరుకున్నారు. సరే, అందరూ కొంచెం దూరం నుంచి చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఒక టపాకా ఏం జరిగిందంటే ఆ జడలో నుండి ఊడి లేచి ఎగిరొచ్చి ఒక ఒంటి మీద పడింది. ఆ ఒంటి మీద పట్టం అక్కడికి వచ్చిన తర్వాత పేలింది. అది లేచింది, అది వచ్చి ఇక్కడికి వచ్చి మన మీద పడిన తర్వాత పేలింది. చూడండి ప్రియులారా, ఆ అబ్బాయికి ఉన్నటువంటి ముఖము, గడ్డము, అలాగే ఛాతి ఇవన్నీ కూడా కాలిపోయాయి. ఎమ్మటే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆ అబ్బాయికి మధ్యలోనే ప్రాణం పోయింది. జనాలకు ఎవరికి తెలియట్లా, సింపుల్గా చూడటానికి వెళ్ళాడు అంతే. పిల్లరా, ఈరోజున చాలా సంఘటనలు ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి ఎగ్జిబిషన్కి వెళ్ళి ఆ యొక్క మరి వీల్, ఒక జైంట్ వీల్ అనేది ఒకటి ఉంటుంది, పైదాకా వెళ్ళి తిరుగుతూ ఉంటుంది. అందులో ఇద్దరిద్దరు కూర్చోవచ్చు. సరే, నేనెందుకు ఎక్కలేను, నేనెందుకు చేయలేను అని చెప్పేసి ఒక వ్యక్తి దాంట్లోకి ఎక్కాడు. భార్యాభర్తలు ఇద్దరు ఎక్కారు. యవ్వన దశలో ఉన్నారు, 32-33 ఏళ్ళ వయసులో ఉన్నారు. పిల్లరా, బాగానే ఉంది. ఒక రౌండ్ తిరిగింది, 2 రౌండ్లు తిరిగింది, ఒక 10 రౌండ్లు వేస్తాడు వాడు. 3వ రౌండ్కి వచ్చేసరికి ఇతనికి గుండె జారిపోయింది. పక్కనే కూర్చొని ఉన్నాడు. ఎంత అరిచినా కూడా ఎవరికి వినపట్ల. ఎందుకని అందరూ అరుస్తూనే ఉన్నారు, తిరిగేవాళ్ళు అంతా కూడా. మరి తిరుగుతూ ఉంది, ఎవరికి అర్థం కాలేదు. చివరికి ఆగింది 10 రౌండ్ల తర్వాత. ఇతను 3వ రౌండ్కే పడిపోయాడు. తీరా తీస్తే మనిషి చనిపోయాడు, పక్కనే ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ భయానికి అతనికి గుండె ఆగిపోయింది. కాబట్టి కొన్ని పనులు మనం చేయకూడదు. యోబుకు అన్నీ పోయాయి, భయపడలా. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద. అందుకని అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు అవన్నీ కూడా, గొడ్డు గోదాలు, ఒంటెలు, మరి అలాగే భార్య, పిల్లలు, ఏమండి ఆస్తిపాస్తులు, పనివారు, అందరినీ దేవుడే అతన్ని హెచ్చించాడు. మరి దేవుడే తీసుకున్నాడు అని దేవుడి మీద ఆధారపడ్డాడు. గుండె పగిలి చావల. చాలామందికి నగలు పోతే లబోదీపమని ఏడుస్తారు. భర్త కనపడకపోయినా ఏడవరేమో కానీ నగలు కనపడకపోతే మాత్రం తెగ ఏడుస్తారు. డబ్బులు కనపడకపోతే భలే ఏడుస్తారు. పిల్లరా, ఈరోజు మానవుడు దేనికి ప్రాముఖ్యత ఇస్తాడు అంటే డబ్బుకి, అలాగే నగలకే, ఆస్తులకే. మనుషులకు ఈ రోజున విలువలు లేకుండా పోయాయి. కాబట్టి యోబు మనుష్యుడే, కానీ ఎంతో విలువ కలిగిన మనుష్యుడు. ప్రియులరా, అలాగే మనం గనక చూసినట్లయితే షూనేమీరా 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనము నుండి 11వ వచనము వరకు చూద్దాం. ప్రియులరా, ఈమె దైవ సేవకుడికి సేవ చేయాలని ఆశపడింది. ఆమె భార్యతో చెప్పింది, అయ్యా, ఇలా ఒక దైవజనుడు వస్తూ పోతూ ఉన్నాడు, మరి ఎవరింట్లోకి అతనికి ఆశ్రయం ఇవ్వలేదు. మరి మనమైతే మేడ మీద అతనికి ఒక గది కట్టించి మంచము, బల్ల, దీపము పెట్టి ఆయన్ని మనం ఆదరిద్దామని భర్తని అడిగింది. చూడండి, చదవండి. వాడు భక్తిగల దైవచరుడని నేను ఎరుగుదను. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతను మన ఇంటికి వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవుని ప్రేమించిన పిల్లరా, దైవ సేవకుడు గురించి భర్తకి చెబుతుంది. ఇక్కడ కూర్చున్న ప్రజలు ఎంతమంది నువ్వు దేవుడిని ఎరిగిన తర్వాత దైవ సేవకుడు గురించి
నీ కుటుంబంలో చెప్పావు? చెప్పరు. ఈమె డబ్బులున్న వ్యక్తే, పిల్లలు లేరు, వృద్ధులని రాసింది బైబిల్లో. భర్త వృద్ధుడని రాసింది, అంటే పిల్లలు పుట్టే స్టేజ్ కూడా లేదు. మరి అలాంటి స్థితిలో ఆ తల్లికి ఎవరి మీద మనసు కలిగింది? దైవ సేవకుడు మీద. దైవ సేవకుడికి పాపము షెల్టర్ లేదు. మరి వచ్చిపోతున్నాడు కానీ అతను పడుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయిందని కొత్త గది, కొత్త మంచం, కొత్త బల్ల, కొత్త పీఠం, కొత్త దీపం అన్నీ కూడా కొత్త కొత్తగా ఏర్పాటు చేసింది. ఆమె డబ్బులు ఉన్నావు కాబట్టి అన్నీ చేయగలుగుతుంది. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తామని అంటారా? మీకు ఉన్నంతలో చేయాలి, ఉన్నంతలోనే సేవకుడికి ప్రశస్తమైనవి ఇవ్వాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ముఖ్యంగా మీ ఇంటి వారితోటి దైవ సేవకుడి గురించి, వాక్యం గురించి మాట్లాడగలగాలి. ఇప్పుడు ఆమె ఏమన్నా దైవ సేవకుడిని అడిగిందా? నాకు పిల్లలు లేరు, నాకు అది లేదు, నాకు కష్టంగా ఉంది, ఏమన్నా అడిగిందా? అడగలే. కానీ దైవ సేవకుడే తనకు ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడండి. గెహజీ అనే ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు ఉంటారు అక్కడ, ఇక్కడ గదిలో. అయితే సేవకుడికి ఒక బల్ల, ఒక మంచం ఇచ్చారు కాబట్టి మరి అసిస్టెంట్ సేవకుడు కింద పడుకుంటాడేమో, నాకైతే తెలీదు. దేవుని ప్రేమించిన ప్రియులరా, అసిస్టెంట్ సేవకుడికి చెప్పి ఆమెకేమి కావాలో అడిగి రమ్మన్నాడు. ఆమెకు పిల్లలు లేరన్న సంగతి వచ్చి చెప్పాడు. ఈయన దైవ సేవకుడు వెళ్ళిపోతూ మీది నాటికి నీకు కుమారుడు పుడతాడని చెప్తాడు. ఆమెం అడగలేదు. కాబట్టి ఇక్కడ మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మనం అడగక ముందే మన అక్కర్లన్నీ తెలిసినవాడు అని రాసింది. నేను ఈ పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము చదివినప్పుడు మరి అడగక మునిపే, కాబట్టి ఇప్పుడు అక్కరగా ఈమెకి ఏముంది? పిల్లలు. కాబట్టి అది దైవ సేవకుడు అంటే దేవుడు యొక్క ఆశతో బతికేవాడు. దైవ సేవకుడు అంటే లోకాశలతో బతికేవాడు కాదు. చాలామంది దైవ సేవకులు లోకాశలకి బలైపోతూ జుట్టుకి రంగులు వేసుకుంటూ, ఉంగరాలు పెట్టుకుంటూ, మీసాలకు రంగులు వేసుకుంటూ, ఏమంటే రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ కనపడుతూ ఉంటారు. మంచి మంచి కార్లలో తిరుగుతూ ఉంటారు. సేవకుడు వస్తూ ఉంటే పాదాభివందనాలు, దండాలు పెడతా ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. ఆయన ఏం తింటాడా అని అడిగి కావలసినవన్నీ కూడా పెడతా ఉంటారు. మంచిదే, కానీ దైవ సేవకులు దేవుళ్ళు కాదు. ప్రియులారా, దేవదూతలనే దేవుడు మన కొరకు వాయువులుగా ఈ లోకానికి పంపించాడు. దేవదూతలకి లేని ఆధిక్యత ఈ రోజున సేవకులకి, విశ్వాసులకి ఇచ్చాడు. అయితే ఆ ఆధిక్యతని మనము దుర్వినియోగపరచుకోకూడదు, సెలబ్రిటీస్గా మారిపోకూడదు. నీ బైబిల్ ఒకళ్ళు పట్టుకోవాలి, నీ వాటర్ బాటిల్ ఒకళ్ళు పట్టుకోవాలి, నీకు రోగం ఉంటే మరి బిళ్ళ వేసుకోవడానికి బిళ్ళ ఇచ్చేటువంటి సేవకు ఒక అసిస్టెంట్ కావాలి నీకు. చూడండి, ఎంత రాజుగారు లేక మంత్రి గారు ఒక చీఫ్ మినిస్టర్లో చూసినట్టుగా చూస్తూ ఉన్నారు ఈ రోజున సేవకులు. కానీ దేవుడు 13 మంది, ఆయనతో కలిపి 12 మంది, 13 మంది కలిసి మరి ఎక్కడ పడితే అక్కడికి నడుచుకుంటూ పోయారు. ఈ రోజున అలా నడుచుకుంటూ రమ్మనండి చూద్దాం. ప్రభువారు ఏ వాహనం ఎక్కాడు? ప్రభువారు ఏ గుర్రమో లేకపోతే రథమో లేకపోతే గాడిదో లేకపోతే ఆయన పల్లకియో పట్టారా? లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూనే పోయాడు. ఆయన ఎటువంటి ఆర్భాటాలు ఆయనలో లేవు. ఫలానాది నాకు పెట్టలేదు అని అడగలేదు. మనం కూడా దైవ సేవకులు, దైవాంశ సంభూతులుగా ఈ యొక్క భూమి మీద మనుషులు ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఆ దైవాంశ సంభూతులుగా చెప్పుకునేటువంటి వాళ్ళకి అన్ని కోరికలు ఉంటాయి. అన్ని కోరికలు, ఫోటోలు కోరికలు ఉంటాయి, అలాగే కొన్ని కుటుంబ కోరికలు ఉంటాయి,
మరి వాళ్ళ కులంలోనే పెళ్ళిళ్ళు చేసుకోవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా సేవకులైన వారు. నేను ఒక సేవకుడు ఇలాగే వాక్యం చెబుతా ఉంటే, మనం దేవుడిని ఎరిగిన తర్వాత ఏం ఉండకూడదు అని అంటే నేను అడిగాను, అయ్యా మరి నువ్వు సేవకు వచ్చి 30-40 ఏళ్ళు అయింది కదా, మరి నీ కొడుకులకి ఎందుకు మీ కులంలోనే చేసుకున్నావు, కట్నం ఎందుకు తీసుకున్నావు అని అడిగాను. అన్నాడు. నువ్వు బోధ చేస్తుందేదో దాని ప్రకారం నువ్వు నడవగలిగితే చెప్పు, లేకపోతే నువ్వు అలాంటి బోధ చేయబాకు అని చెప్పావు. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో అది నీ జీవితంలో కనపడాలి. దాన్ని మాదిరి అన్నారు. ఈరోజు మాదిరి లేనటువంటి విశ్వాసులు సేవకులు ఎక్కువైపోయారు. ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యా మేము ఫలానా కులం అంట కదా, మరి మీ చర్చిలో మన కులస్తులు ఎవరైనా ఉన్నారా వివాహానికి అని అడిగింది. అమ్మ నా సంఘంలో అయితే నా కులస్తులు ఎవరు లేరు, అందరూ అన్ని కులాలే అన్నా. అదేంటి అంది. అవును అదంతే, దేవుడు ప్రేమ. దేవుని ప్రేమను చూపించడానికి మనం వచ్చాం తప్ప కుల ప్రేమను చూపించడానికి రాకూడదు. చూడండి, యెహోషువ గ్రంథము మనందరికీ తెలిసినదే. 24వ అధ్యాయము 15వ వచనము, 24:15లో నేనును నా ఇంటి వారము తీర్మానం చేసుకున్నాడు. అక్కడ వాళ్ళంతా తీర్మానం చేసుకోలేదు అని చెప్తున్నాడు వాళ్ళతో. అయ్యా మీరెవరిని సేవించుదురో నాకు తెలియదు, కానీ నేనును నా ఇంటి వారము మాత్రము యెహోవాని సేవిస్తాము అని చెప్పేసేది. ఈరోజున అలా చెప్పగలిగిన విశ్వాస కుటుంబాలు కనపడుతున్నాయా? లేదు. సేవకుని కుటుంబాలు కనపడుతున్నాయా? ఒక సేవకుడు నాకు ఈ గుంటూరు ప్రాంతంలోనే తెలుసు, చాలామంది తెలుసు అనుకోండి. ఒక సేవకుడి గురించి మాట్లాడతారు. దేవుని యొక్క ప్రేమలో ఆ సేవకుడు మరి దేవుణ్ణి ఘనపరుస్తూ సంఘంలో స్వార్థ చేస్తూ ఉన్నాడు. అయితే చివరికి తన కుమారుడికి వివాహ కార్యక్రమ సందర్భం వచ్చినప్పుడు అతను మాట్లాడుతూ ఉన్నాడు, ఏమండి ఫలానా కులం మేము, మా కులంలో ఎవరైనా మీ దగ్గర ఉంటే చెప్పండి. ఇప్పుడు వాక్యం చెప్పబోతున్నాడు ఆయన. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా ఆలోచించేయండి. నేను అన్నాను, మీరు దేవుడిని ఎరిగి ఉన్నారు కదా, వాక్యం చెబుతున్నారు కదా, మరి మనము దైవ భయము కలిగిన బిడ్డ ఎవరైనా ఉన్నారా అని అడుగుంటే బాగుండేది. మరి సెలబ్రిటీస్ లాగా కట్నాలు, కానుకలు, అందము ఇవన్నీ చూస్తాం కదా, మనము అలాంటివి చేయకూడదు కదా, ప్రభు ప్రేమ కలిగిన వారిని మనం ఎన్నుకోవాలి కదా అని చెప్పేసి నేను అన్నప్పుడు, అంతేలేండి కానీ పిల్లలు కదా వాళ్ళు ఊరుకోవట్లేదు అన్నాడు. అంటే నువ్వు ఎవరికి లోబడ్డావు? గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మనుషులను ప్రేమించు వాడనే అయితే ఇప్పటికీ కూడా దేవునికి దాసులను కాదు కదా అన్నాడు. పిల్లరా మీరు అనొచ్చు, ఏమంటే ఇజ్రాయేలీలు వాళ్ళని చేసుకుంటారు కదా, వాళ్ళని బయటికి పోరు కదా, అన్ని జనులు చేసుకోరండి. ఇప్పుడు చేసుకుంటున్నారు అక్కడ కూడా, యూదులు కూడా. ఎందుకంటే మా యొక్క వదిన గారి కుమారుడు మరి యూదురాలని ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళు ఇండియన్స్, వాళ్ళేమో ఫారినర్స్. ఎలా చేసుకున్నారు? ఇప్పుడు చేసుకుంటున్నారు. ఇదివరకు కొంచెం కట్టడితో నిలబడేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ దేశం నుండి, అంటే ఇజ్రాయెల్ దేశం నుండి చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, డెన్మార్కు, బ్రెజిల్, ఏమండి ఇటలీ, గ్రీసు, ఈ దేశాలకు వాళ్ళు వెళ్ళి చదువుకుంటూ ఉన్నారు. ఆ దేశంలోనే కాకుండా ఆ ఇంటర్వ్యూలు కూడా నేను చాలా చూశాను యూట్యూబ్లో. ప్రియులరా మరి రోజున నువ్వు నీ దేశంలోని వాళ్ళు బయటికి ఎందుకు పంపించావు? కాబట్టి ఈ రోజున యూదులు కూడా అనేక రకాల క్రైస్తవులు, అంటే రక్షణ లేని వాళ్ళు కాదు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళని వివాహము చేసుకుంటున్నారు అనేది వాస్తవం. కాబట్టి పిల్లరా మరి మనం కనుక దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనానికి వెళ్ళినట్లయితే,
3వ అధ్యాయం 10. షద్రకు మేషకు అబేద్నెగోలు ఒక తీర్మానం చేసుకున్నారు. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను. ఏం చేయరంట? మేము దానికి మొక్కం. ఉందేమో పరాయి దేశంలో. పరాయి దేశంలో వీళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రియులరా, అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత, అంటే వాళ్ళని అగ్నిగుండంలో పడేయటం, వాళ్ళు బయటికి రావడం అయిన తర్వాత వాళ్ళని హెచ్చించి వాళ్ళని ఘనపరిచినట్టుగా మనము ఆ యొక్క అధ్యాయంలో చూస్తాం. నెబుకద్నెజరు అంటాడు, శాసనాన్ని మారుస్తాడు, ఈ దేవుడు తప్ప ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు. ఎవడు లేడుగా. వాళ్ళ దేశంలో వాళ్ళ దేవుడిని లేదా వాళ్ళ ప్రజలలో ఆ కార్యము చేయలేకపోయిన వారు వీళ్ళు దేవుని బిడ్డలుగా ఆ దేశంలోనికి వెళ్ళి గొప్ప కార్యములు చేయటం అనేది చూశారు. ఈరోజున ఒక క్రైస్తవురాలుగా, క్రైస్తవుడిగా నీవు కనుక ఉన్నట్లయితే నీవు దేవుడి యొక్క శక్తి ఎలాంటిదో వాళ్ళ మధ్య నువ్వు చూపించగలిగిన వ్యక్తిగా ఉండాలనేది ఈ వాక్యం యొక్క సందేశం. షద్రకు మేషకు అబేద్నెగోలు బాలులుగా ఉన్నప్పుడే ఆ యొక్క పరాయి దేశానికి వెళ్ళారు. ఆ పాశ్చాత్య దేశంలో పాశ్చాత్య పద్ధతులను వీళ్ళు నేర్చుకోలేరు. ఆ పద్ధతుల్లో ఒకటి విగ్రహారాధన. ఈ రోజున పరాయి దేశానికి వెళుతున్నటువంటి పిల్లలు మరి ఆ దేశంలో ఉండేటువంటి కొన్ని పద్ధతులకు అలవాటు పడిపోతున్నారనేది వాస్తవం. కాబట్టి వీళ్ళు అలాగ అలవాటు పడలేదు. బాలురుగా వెళ్ళినా పెద్దవాళ్ళు అయినా అక్కడ వాళ్ళు ఆ దేశపు ఆచారాన్ని, ఆ రాజు యొక్క ఆచారాన్ని చేయలేరు. ఒక తీర్మానం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఘనపరచబడినట్టుగా మనము బైబిల్లో చూస్తూ ఉంటాం. ప్రియులరా, అలాగే మనము నీనివే వారు కూడా ఒక తీర్మానం తీసుకున్నారు. దేవుడు యోనా ద్వారా అది పాపం చేసినటువంటి దేశము, పోయి సువార్త చెబితే బాగుపడతారేమో అని యోనాని పంపిస్తే యోనా వాళ్ళు బాగుపడటం ఇష్టం లేక వాళ్ళ దేశం పోకుండా తర్షీషు అనేటువంటి ఓడను ఎక్కాడు. అంటే ఇంగ్లాండ్ దేశం వెళ్ళేటువంటి ఓడకి. ప్రియులరా, తర్వాత ఉపద్రవం వచ్చింది. తర్వాత అతను ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత అతన్ని మరి నీనివే పట్టణంలో పడేశాడు. పడేసిన తర్వాత అది 3 దినములంత ప్రయాణం కలిగినటువంటి దేశం. ఒక్క దిన ప్రయాణం చేశాడు ఇతను అని రాసి ఉంది అక్కడ. దేవుని దృష్టికి గొప్పదైన 3 దినముల ప్రయాణమంత పరిమాణం గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం. ఒక్క దినమే. మనిషి కంటిన్యూషన్గా నడిస్తే ఒక 25 కిలోమీటర్లు నడవచ్చు రోజుకి. అంటే 75 కిలోమీటర్ల రేంజ్లో ఉంది ఆ యొక్క దేశం. ప్రియులరా, మరి అందులో ఒక దినమే చెప్పాడు. జనరల్గా వర్తక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆ ప్లేస్ నుండి ఈ ప్లేస్కి వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ వార్తను ఆ యొక్క దేశంలో మిగతా 2 రోజుల ప్రయాణం కలిగినటువంటి దేశంలో వాళ్ళు చెప్పుకున్నారు. ప్రియులరా, ఆలోచన చేయండి. ఆ చెప్పుకున్న తర్వాత దేవుని యొక్క ప్రేమలో ఈ సువార్త వాళ్ళకి వినపడినప్పుడు 3వ అధ్యాయము 10వ వచ్చింది. ఈ నినివే వారు తమ చెడునడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను. కాబట్టి చెడ్డ క్రియలను వాళ్ళు మానుకున్నారు. చెప్పాడు కదా, 7వ వచనం నుండి కనబడుతుంది. ఇది నాశనం కాబోతా ఉంది అన్నప్పుడు రాజు, పిల్లలు, గొడ్డు అన్నీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్టుగా రాయబడింది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడట. త్వరగా ఎమ్మటే జవాబు వచ్చిందండి. ఎన్నో రోజులు పట్టలేదు. ఏమంటే అర్థమవుతుందా మీకు? ఎన్నో రోజులు పట్టలేదు. మొదటి రోజే సువార్త వినపడింది, తగ్గించుకున్నారు, ఒప్పుకున్నారు, దేవుడి యొక్క కృపను పొందుకున్నారు. ఒక తీర్మానం చేసుకున్నారు ఆ దేశం మొత్తం రాజుతో సహా. మరి నీ ఇంట్లో ఎప్పుడన్నా నువ్వు తీర్మానం చేసుకున్నావా? మేమందరం ఈరోజున ఉపవాసం ఉండి మా దోషములన్నింటినీ ప్రభు దగ్గర ఒప్పుకొని మేము రక్షణ పొందాలి, మేము దేవుళ్ళ నడవాలి, అపవిత్రమైనది చేయకూడదు,
అబద్ధములు ఆడకూడదు, మోసము చేయకూడదు, అన్యాయం చేయకూడదు, అక్రమంగా ఉండకూడదు. చూపులు, మాటలు, నడక, ప్లేసు. 1వ కీర్తన 1వ చరణం 1వ కీర్తన 1వ చరణం ప్రకారం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండక, దేవుని యొక్క వాక్యమును దివారాత్రులు చదివేవారు ధన్యులు మరియు నీటి ఓరన నాటబడిన వారై. ఎలాగుంటారంట? ఫలాలు వస్తాయి. మరి నీవు విశ్వాసివి అని చెప్తున్నావు, నీ ఇంట్లో ఫలాలు కనపడటం లేదు, నీ ఇంట్లో పచ్చని జీవితం లేదు. కారణం ఏమిటి అంటే నువ్వు ఆ పై 3 పనులు చేస్తా ఉన్నావు. ఆ పై 3 పనులు చేయకుండా మానుకోవటమే ఒక మంచి తీర్మానం. అనబడుతున్నావా? ఏమండి, మీ అబ్బాయి సిగరెట్ తాగుతూ కనపడ్డాడు, మీ అబ్బాయి సినిమా హాల్లో కనపడ్డాడు, మీ అబ్బాయి అమ్మాయిలు ఏడిపిస్తూ కనపడ్డాడు, మీ అబ్బాయి బూతులు మాట్లాడుతూ కనపడ్డాడు అని చెప్పుకుంటే బాగుంటుందా? మీ అబ్బాయి చాలా మంచివాడండి, అలాంటి పనులు చేయడండి, ప్రేమ కలిగిన వాడండి అని చెప్పుకుంటే బాగుంటుంది. చాలామంది కుటుంబాల్లో ఈ రోజున చెప్పుకోవడానికి తగినట్టుగా పిల్లలు నడవటం లేదు. ఇది వాస్తవం. తీర్మానాలు లేవు. తల్లిదండ్రులు ముఖ్యంగా తీర్మానం చేసుకోవాలి, నేను ఈ లోకవాసుల మీద మనసు పెట్టుకోను. లోకాన శాశ్వతానందమేదియు లేదని చెప్పెను ప్రియుడేసు. ఏం లేదంట? లోకాన శాశ్వతానందం ఏమీ లేదంట. పొందవలేని కొన్ని శ్రమలు పడండి, కొంతకాలమే. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను. ఎక్కడికి వెళ్ళాలి? సియోన్కి వెళ్ళాలి. సియోన్ అంటే దేవుని పర్వతం, ఆయన ఉండే స్థలం. సియోన్లో ఉండి ఆయన మనల్ని పిలుస్తాడట. కాబట్టి అక్కడికి వెళ్ళాలి. ఎలాగా? సంతోషంతో. ఎలాగా? లోకాన శాశ్వతానందం లేదని నగలేసుకొని ఎంత కులుకుతావు, వస్త్రాలు కట్టుకొని ఎంత కులుకుతావు, హెయిర్ డై వేసుకొని ఎంత కులుకుతావు, మేకప్ వేసుకొని ఎంత కులుకుతావు, ఎంత స్టైల్గా బిహేవియర్ ఉంటుంది నీకు, మాటలలో, నడకలో, మరి గౌరవించేటువంటి విధానంలో ఎంత డిఫరెంట్ కనపడుతుందో తెలుసా? డ్రెస్సులు వేసుకున్నప్పుడు బాహ్య సంబంధమైన డ్రెస్సులు వేసుకొని నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ అంతరంగంలో దేవుడిని చేర్చుకొని నీలో దేవుడు ఉన్నాడు అని చెప్పించుకొని ఆనందించేవారిగా ఉన్నారా? డ్రెస్ బాగుందని పొగుడుతున్నారా? నగలు బాగుందని పొగుడుతున్నారా? అందంగా ఉన్నావని పొగుడుతున్నారా? కాదు, దేవుళ్ళో ఉన్నావని పొగుడుతున్నారు. ఫిలిప్పీ 4:4 దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించండి. సంతోషం ఎక్కడ ఉంది అంటే అది నీలోనే. ఈ లోకంలో నీ యొక్క అందము పోతుంది, నీ యవ్వనం పోతుంది, నీ నగలు పోతాయి, నీ వస్త్రాలు చిమ్మిడి కొడతాయి, నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. చెడిపోనిది, వాడబారనిది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. అది వాడబారదు. అన్నీ గతించిపోతాయి కానీ వాక్యము గతించదు అని ప్రభువారే మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ నీనివే వారు 9-10 వచనాల్లో తమ పాపమును ఒప్పుకొని దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని తీర్మానం చేసుకున్నారు, రాజుతో సహా. నీ ఇంట్లో ఉన్న వారి కుటుంబంతో సహా, కొర్నేలి కుటుంబం లాగా, అకుల కుటుంబం, ప్రిస్కిల్ల కుటుంబం లాగా, ఫిలిప్పీ కుటుంబం లాగా తీర్మానం చేసుకున్నారా? ఒక్కొక్కళ్ళది ఒక్కో దారి.
కొడుకుది ఒక దారి, కూతురుది ఒక దారి, ఏమండి మరి అలాగే భార్యది ఒక దారి. నేను ఒక కుటుంబాన్ని చూసినప్పుడు చాలా బాధ వేసింది. సరే దర్శించడానికి వెళితే ఆయన లేడు, ఇంట్లో లేడంటే ఏమ్మా ఏడమ్మా మీ భర్త గారు ఏరంటే ఆయన చర్చికి వెళ్ళాడండి. అదేంటమ్మా పొద్దున చర్చికి నువ్వు వచ్చావు కదా అంటే ఆయన వేరే చర్చికి పోతాడండి. మరి అబ్బాయిలు కూడా పిల్లలు కూడా రాలేదే, కొడుకు ఇంకో చర్చికి అండి, కూతురు ఇంకో చర్చికి అండి. మరి మీరు రక్షణ పొందింది ఎక్కడమ్మా? మేమందరం రక్షణ పొందింది ఒకే చర్చిలో. ఆ చర్చి ఉందా ఇప్పుడు ఇక్కడ అంటే ఉందండి, కానీ ఆ చర్చికి పోవట్లేదు మేము. నలుగురు 4 రకాల చర్చిలు కలిపి వాళ్ళకి ఇష్టమైనటువంటి, వాళ్ళని ఎవరు కూడా క్వశ్చన్ చేయనటువంటి, ఉన్నట్టుగా మాట్లాడినటువంటి, స్టైల్గా మాట్లాడేటువంటి ఒక చర్చిలకి వెళుతున్నారు. ప్రభువు నామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. అలాంటి చర్చిలు కావాలి ఈరోజు. ఉన్నట్టుగా మాట్లాడే చర్చిలు అవసరములే. ప్రియులారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆమేన్ అనే చర్చిలు కావాలి మీకు. సింపుల్గా, స్టైల్గా, కష్టం కలగకుండా, పాట కూడా నువ్వు పాడకుండా, చప్పట్లు కొట్టకుండా, కుర్చీలు వేయించి, ఏమండి ఎంతో స్టైలిష్గా ఉండేటువంటి చర్చెస్ వచ్చేసాయి. ఒకప్పుడు అందరూ కింద కూర్చునేవాళ్ళు, ఈరోజు కింద కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. ఒక ఆమె నాతో అట్లాగే అంది, అయ్యా మీ చర్చిలో కుర్చీలు లేవు కదా కూర్చోవడానికి, మరి కింద కూర్చోవాలంటే నా వల్ల కాదు, అందుకని నేను ఏమనుకోబాకు నేను రాను. ఇంకొక తల్లి అంది, అయ్యా నీదేదో 10 గంటలకి చర్చి, నేను 7 గంటలకి చర్చికి వెళ్ళి మళ్ళీ 8:30, 9 గంటలకల్లే నేను వేరే పనికి వెళ్ళాలి నేను, కాబట్టి నాకు రావడానికి కుదరదు అంది. ఆదివారం అంట ఆమె పనికి వెళ్ళిద్దంట, 2 గంటలు దేవుడికి లేదంట, అందుకని ఉదయకాలం పెట్టే చర్చికి వెళ్తానంట. వెళ్ళింది కూడా, రావట్లేదు ఇప్పుడు, మానేసి. ఎంతోమంది ఇలాగా ప్రభువుని గణపరచకుండా, నీ కొడుకో నీ కూతురో ఇల్లు బాగాలేదు ఇక్కడ నేను ఉండలేను అని వెళ్ళిపోతూ ఉంటే ఎలాగుంటుంది? నీకు బాధ ఉండదా? ఆలోచించి నీ తీర్మానం ఎలాంటిది ఈరోజు? ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లలు ఆలోచన చేయండి. ఇక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 20. ఈ తీర్మానం ఎవరు చేశారు? నెబుకద్నెజరు రాజు చేశారు. ఎవరితను? అన్యుడి చేత నీ దేవుణ్ణి ఘనపరుచుకునేటువంటి విధానములో షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు నడిచారు. అర్థమవుతుందండి నీకు? పరాయి దేశపు రాజు యెహోవా దేవుణ్ణి ఘనపరిచేటట్టుగా వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క నడక, వాళ్ళ యొక్క చూపు, వాళ్ళ యొక్క విధేయత, వాళ్ళ యొక్క విశ్వాసము అక్కడ కనపరిచారు వాళ్ళు. మరి నీవెప్పుడన్నా అలాంటి విశ్వాసాన్ని కనపరిచావా? కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అమ్మ భయపడబాకండి నేను ప్రార్థన చేస్తానని ఎప్పుడన్నా అన్నావా? అమ్మ దేవుడు బాగు చేస్తాడమ్మా భయపడబాకండి అని చెప్పావా? కాబట్టి నీలో ఏమి లేదంటే విశ్వాసం లేదు. పైకి మాత్రమే చర్చికి వస్తావు తప్ప కష్టం వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడదాం. అర్ధరాత్రి బాధ వచ్చింది, మరి ప్రార్థన చేద్దాం దేవుడు సహాయం చేస్తాడు అని దేవుడి మీద ఆధారపడక డాక్టర్లు ఎవరెవరు తెలుసో వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు 24/7 నడిచేటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి. నువ్వు ఎనీ టైం వెళ్ళొచ్చు, ఎనీ టైం వాళ్ళు నీకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇదివరకు లేవు, ఆ రోజుల్లో లేవు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఇక్కడ నెబుకద్నెజరు రాజు
షద్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క ప్రవర్తన, విశ్వాసాన్ని చూసి తన దేశం యొక్క శాసనాన్నే మార్చివేశాడు. తీర్మానం చేసేసాడు, ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. అన్యుడు తీర్మానం చేశాడు, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఓ విశ్వాసి, రక్షణ పొందానని చెప్పుకున్నటువంటి ఓ బిడ్డ, నీకు ఇలాంటి విశ్వాసం ఉందా? నువ్వు ఇలాంటి తీర్మానాలు చేయగలవా? అలాంటి స్థితిలో నీ ఆత్మీయత ఎదుగుదల కనపడతా ఉందా? అది చేయాలంటే ముందుగా దేవుడు చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ముందుగా నా నీతిని, నా రాజ్యమును వెతకాలి. వాళ్ళకి మాత్రమే అంత ధైర్యం ఉంటుంది. నార్మల్ విశ్వాసులు ఈ రోజున ఏ విశ్వాసులు అండి? నార్మల్ విశ్వాసం. చర్చికి పోయామండి. ఎన్ని గంటలకి? 11 గంటలకి వెళ్ళానండి. చర్చి ఎన్ని గంటలకి? 10 గంటలకి. నార్మల్ విశ్వాసులు. పాటల్లో పాల్గొనరు, ఆరాధనలో పాల్గొనరు, వాక్య పఠనంలో పాల్గొనరు. ప్రియులారా, ఇలాంటి వాళ్ళంతా కూడా విశ్వాసులే. మళ్ళీ మాకు బాగాలేదయ్య గారు ప్రార్థన చేయండి. నువ్వు చర్చికే సరిగా రావు, ఏం ప్రార్థన చేయాలి? బడికే సరిగా రాని వాడికి ఏం పాఠాలు చెబుతాం? ఆలోచించి. కాబట్టి నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాల్సిన పనే లేదు. ఎవరి పాదాలు పట్టుకోవాలి? దేవుడి పాదాలు పట్టుకోవాలి. ఆయనే నీకు సహాయం. రాజులను నమ్ముకొనుట కంటే ఏమండి యెహోవాను నమ్ముకొనుట మేలు. రాజుగారు ఏదో మేలు చేస్తారని పరిగెత్తకు. ఈ లోక రాజ్యములన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడు. ఏమండి ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందు గడగడలాడాల్సి వస్తే నువ్వు రాజులను ప్రేమించడానికి, అధికారులను ప్రేమించొద్దంటలా. ఆశ్రయించటం అనేది మాత్రం దేవుడే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఎవరు ఆశ్రయ దుర్గం? ఎవరిని నమ్ముకోవాలి? ఎవరిని వెంబడించాలి? ఎవరి పట్ల తీర్మానం చేయాలి? కొత్త సంవత్సరానికి వచ్చావు కానీ కొత్త తీర్మానాలు లేవు. అలాంటి తీర్మానాలు చేసుకొని దేవుడిని మహింపరచాలని ఆశపడుతూ మరి దినదీవెనలతో దేవుడిని నింపాలని, దేవుడి కృపలో భద్రపరచబడాలని, దేవుడి నామం పేరిట దేవుడిని వేడుకొంచు ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.